రైట్. ఇటు వరంగల్ జిల్లాలో కూడా యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మిగతా జిల్లాలాగా ఉన్నటువంటి కష్టాలాగానే ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అవుతున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తాడు. రవికాంత్, చెప్పండి, మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మిగతా జిల్లాలో ఏదైతే యూరియా కష్టాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా రైతులకు సంబంధించి ఇబ్బందులు ఉన్నట్టా లేనట్టా అసలు? సురేష్, ప్రతిరోజు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే ఎక్కడికక్కడ నెక్కొండ కావచ్చు, అంటే నర్సంపేట నియోజకవర్గం, వర్ధనపేట నియోజకవర్గంలో ఈ సమస్య తీవ్రంగా మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రైతులు బారులు తీరి ఉదయం పూటే క్యూ లైన్లలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గత యాసంగి సీజను, మొన్నటి వానాకాలం సీజన్ లాగే మరొకసారి యూరియా కోసం క్యూ లైన్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. యూరియా కోసం రైతులు తిప్పలు పడేటువంటి పరిస్థితి. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక ప్రణాళిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ యూరియా విషయంలో కావచ్చు, రైతాంగం సమస్యల విషయంలో వ్యవహరిస్తుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో యాసంగి సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు వివిధ రకాల పంటలు పండిస్తారు. దీనికి అనుగుణంగా కావాల్సినటువంటి యూరియా కావచ్చు, పొటాష్ కావచ్చు, ఇతర ఎరువులను ప్లాన్ చేసుకోవాలి, ప్రణాళిక చేసుకోవాలి. దానికోసం ఒక సన్నాహక సమావేశమో దానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే యాప్ పేరిట ఇవాళ రైతులను పూర్తిగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎరువులకు సంబంధించిన యాప్ విషయంలో రైతులకు అవగాహన కూడా కల్పించినటువంటి సందర్భమే మనకు కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, 3 జిల్లాలు కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలతో కూడినటువంటి జిల్లాలుగా ఉంటాయి. రైతులకు పూర్తి స్థాయిలో మొబైల్స్ మీద, యాప్స్ మీద అవగాహన ఉంటుందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. దానికి తోడు ఎరువులకు సంబంధించి ఒక యాప్ ప్రభుత్వం తీసుకొస్తుంది, దాని మీద మీకు అవగాహన కల్పించారా అని రైతులను అడిగితే మాకు ఆ విషయం తెలియదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఈ యాసంగి సీజన్లోనూ ఎరువుల కోసం తిప్పల పడతామేమో అన్నటువంటి సందేహాలు, ఒక ప్రశ్న అయితే రైతుల దగ్గర నుంచి వినిపిస్తా ఉంది. అంటే యాప్ అనేది ఒకటి వచ్చింది, అది రైతులకు ప్రయోజనం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి క్రమంలో మాకు ఉపయోగకరంగా ఆ యాప్ వస్తుందనే ఒక అవగాహనే రైతులకు లేనటువంటి సందర్భం. మరొక విషయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి ఏదైతే ఒక ప్రెస్ నోట్, మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. 22వ తేదీనే ఆ ప్రకటన విడుదల చేశారు. మా దగ్గర సాంకేతిక కారణాల వల్ల ఇంకా యాప్ మొదలు కాలేదు, ఆ తదుపరి తేదీ ఏదైతే ఉందో యాప్ మొదలు పెట్టేటువంటి డేట్ను మేము మరొకసారి ప్రకటిస్తామని ప్రకటించిన పరిస్థితి. ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాలకు సంబంధించి కూడా రైతులకు అవగాహన లేనటువంటి సందర్భమే కనిపిస్తూ ఉంది. వరంగల్, హన్మకొండ జిల్లాలు అర్బనైజ్డ్ ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎంతో కొంత రైతులకు తెలిసే అవకాశం ఉన్న రైతులు చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆ గ్రామంలో ఒక 10,000 ఎకరాలు పండిస్తారనుకుంటే దీనికోసం యాప్ ఎందుకు? ఆ గ్రామానికి సంబంధించి గతంలోనే ఏదైతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, మండల వ్యవసాయ అధికారుల దగ్గర డేటా ఉంటుంది, జిల్లా వ్యవసాయ అధికారుల దగ్గర డేటా ఉంటుంది. ఏ పంటకు ఎంత యూరియా అవసరం, ఎంత ఇతర ఎరువులు అవసరం అనేది ఒక డేటా ఉంటుంది కదా. దాని ప్రకారం ఒక స్టాక్ పెట్టుకొని వచ్చేటువంటి రైతులకు సంబంధించి వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని ఒక 2 ఎకరాలో, 3 ఎకరాలో, 5 ఎకరాలకు సంబంధించిన రైతు కావచ్చు, పెద్ద ఆసామి ఉంటే 10 ఎకరాలు ఉంటాయో, 20 ఎకరాలు ఉంటాయో, వాళ్ళకు సంబంధించి అంటే ఆ పంట నాటుకున్న తర్వాత, నారు వేసిన తర్వాత ఒక 15 రోజులకు ఒకసారి అవసరం పడుతుంది. ఆ తర్వాత వివిధ దశల్లో ఎరువులు అనేది అవసరం పడతాయి. దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక రచిస్తే సరిపోయేది. ఈ క్యూ లైన్లలో మళ్ళీ రైతులు నిలబడతారనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ సమస్య నుంచి పక్కకు తప్పించుకోవడానికే ఇవాళ యాప్ అనేది ఒకటి రూపకల్పన చేశారన్నటువంటి ఒక ఆలోచన విధానంలో రైతులు ఉన్నారు, రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ఏదైనా యాప్ను మనం గమనించినట్టయితే ఒక ఫుడ్కు సంబంధించిన యాప్ కావచ్చు, ఇతరత్ర ఇన్స్టాంట్గా మన ఇంటికి డెలివరీ వచ్చే అటువంటి యాప్స్కి సంబంధించి మనం చూసినట్టయితే ఎక్కడి నుంచైనా ఆ
యాప్ ద్వారా మనం కొనుగోలు చేసేటువంటి వస్తువును కొనుగోలు చేస్తే ఎక్కడి నుంచి అయితే మనం కొనుగోలు చేస్తామో ఆ కేంద్రం దగ్గర డెలివరీ బాయ్స్ బారులు తీరు కనిపిస్తారు. వాళ్ళు తీసుకోవడానికే సమయం పడుతుంది. అక్కడ స్టాక్ ఉన్నటువంటి సందర్భం ఉంటుందా లేదా అంటే ఆ సంస్థకు అనుబంధంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే యూరియా ఒకవేళ రైతులకు కావాల్సినంత అందుబాటులో ఉంటే ఒక యాప్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఒక ప్రశ్న అయితే మనకు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ములుగు కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి లాంటి ప్రాంతం కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి ఏదైనా అటవీ ప్రాంతాలకు సంబంధించిన గిరిజనులు ఉంటారా, గిరిజనేతరులు ఉంటారో వాళ్ళది మరొక సమస్యగా మారినటువంటి పరిస్థితి. గిరిజనులు అయితే ROFR సంబంధించినటువంటి పట్టాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి పక్షంలో వాళ్ళకి ఏ విధంగా ఎరువులు ఇస్తారు. మరోవైపు పట్టాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఎరువులు ఇస్తారు. మరోవైపు కౌలు రైతులు ఉంటారు. కౌలు రైతులకు సంబంధించి ఆ కౌలు రైతు తన పట్టాకు సంబంధించి కావచ్చు, తన భూమికి సంబంధించినటువంటి పత్రము ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఇలా కనుక ఇస్తే మ్యానిపులేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. నిజమైన రైతు తాను నష్టపోయే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అనేక రకాల కేసులు నమోదవుతూ ఉంటాయి. అనేక రకాల కొత్త రకమైనటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రైతుకు సంబంధించిన భూమి పట్టా వేరే వాళ్ళకి ఇస్తే అది కాజేసినటువంటి ప్రయత్నం జరుగుతుందనే ఒక సందేహంలో రైతు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ROFR పట్టా లేని గిరిజనేతరులు ఉన్నటువంటి రైతులు ఒకవేళ గిరిజన ప్రాంతాల్లో ఏదైతే ములుగు లాంటి ప్రాంతం కావచ్చు, భూపాలపల్లి లాంటి ప్రాంతం కావచ్చు, మహబూబాబాద్ లాంటి ప్రాంతంలో గిరిజనేతరులుగా ఉండి వాళ్ళ పోడు వ్యవసాయమో పూర్వీకుల నుంచి ఒక వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనం కొనసాగిస్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి పట్టా ఉండదు. అలాంటి వాళ్ళు ఆ పట్టా చూపెట్టాలని యాప్ అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము వ్యవసాయం చేసుకోవాలా, ఆ పట్టా కోసం ఎక్కడ తిరగాలన్నటువంటి ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో రైతులు ఫెయిల్యూర్గానే భావిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా స్టాక్ పెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఎరువులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు రామగుండంలో ఉన్నటువంటి ఏదైతే ఎరువుల కర్మాగారం ఉందో దాని ఎంత తీసుకొచ్చుకోవాలి, రాష్ట్రం వాటా ఎంత ఉంది, ఇలాంటి విషయాల్లో ఫైట్ చేయాల్సి, రైతులకు అందించాల్సిన యూరియా విషయంలో ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చి రైతులను ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా మరొక విషయం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనం మాట్లాడుకునేటువంటి ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా ఇంటీరియర్ ఏరియాస్ ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాలుగా ఉంటాయి. వాళ్ళు నిలబడి ఒక చోట ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో కనీసం ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది. అలాంటి రైతు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక యాప్లో తమ ఎరువులు ఏదైతే యూరియా కావచ్చు ఇతర ఎరువులను ఎలా బుక్ చేసుకుంటారనేది ఒక పెద్ద సందేహంగా మారింది. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో రైతాంగం ఇలాంటి రైతులంతా కూడా అన్నదాతలు చాలా మంది, కొంతమంది నిరక్షరాస్యులు ఉంటారు. వాళ్ళకు యాప్స్ గురించి అవగాహన లేకపోవచ్చు, మొబైల్స్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, ఏదైతే కీప్యాడ్కి సంబంధించిన మొబైల్స్ వాడచ్చు. వాళ్ళందరూ ఏకదాటిగా వాళ్ళందరూ ఇదంతా కొత్తగా మొబైల్స్ కొనాల్సిన అవసరం ఉందా అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి విషయానికి సంబంధించి ఎలాంటి అవగాహన కల్పించదు. కనీసం వ్యవసాయాధికారులకే ఆ యాప్ గురించి, ఆ యాప్ ద్వారా పరిణమించేటువంటి పరిణామాల గురించి అవగాహన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అన్నటువంటి అంచనాకు అన్నదాతలు వచ్చినటువంటి పరిస్థితి. మనం చెప్పుకున్నట్టుగా సిగ్నల్స్ ఉండని ఏరియాల్లో రైతు ఫోన్ మాట్లాడడానికే ఇబ్బందికరంగా ఉంటే అతను ఏ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు? అంత నెట్వర్క్ అతనికి ఉంటుందా? అంత డాటా ప్రొవైడ్ చేసే అంత డబ్బులను అతను వెచ్చించగలడా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సురేష్, చాలా కష్టతరంగా మారింది, సంక్లిష్టమైనటువంటి యాప్. ఏదైతే టెక్నాలజీతో కూడినటువంటి అంశాన్ని వ్యవసాయానికి అధికారులకు అనుసంధానం చేస్తే వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది. కానీ డైరెక్ట్ రైతుకే టెక్నాలజీని అనుసంధానం చేయడం అందరికీ యాప్ట్ అవుతుందా అంటే ఈ 2025లో మాత్రం సరైనది కాదనే భావనే రైతు సంఘాల నాయకులు, రైతులు మాత్రం ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.